టుడే ఐ వాంట్ టు టీచ్ యూ టు ప్రే ఫర్ 3 things. అందులో 3 విషయాలలో ప్రార్థననండి. మొదటిది, నీవు పర్సనల్గా ఐశ్వర్యముతో ఆశీర్వదించబడాలని. రెండవది, క్షమాపణ పూర్తిగా పొందుకున్నాను అని తృప్తి పడే వరకు. మూడవది, ఆ స్వస్థత శీఘ్రముగా వచ్చే వరకు నువ్వు ప్రార్థించాల. రానున్న రోజుల్లో నీకు ప్రొఫెసీలు అవసరంలే, అద్భుతాలు చూసి విశ్వాసం అవసరంలే. నువ్వు ఎదిగిపోయావు అనుకోండి, ఈ వాక్యాన్ని చూసి నువ్వు అది దేవుని వాక్యంగా ప్రవచనంగా నమ్మేస్తావు నువ్వు. దట్స్ ద స్టేజ్. అలాగైనప్పుడు వరాలు తగ్గవు, వరాలు ఉంటాయి. ఎఫెసీలు 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. రైట్. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. చదవం. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇలా చేస్తే క్రీస్తుకు మహిమ వస్తుందంట. అంటే తండ్రికి మహిమ వస్తుంది క్రీస్తు ద్వారా. క్రీస్తుకు మహిమ ఎలాగొస్తుంది? సంఘానికి. సంఘానికి మహిమ ఎలాగొస్తుంది? నీ ప్రార్థనని దేవుడు ఆలకించి నువ్వు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చినప్పుడు నీకు మహిమ వస్తుంది. నీ ద్వారా సంఘానికి వస్తుంది, సంఘము ద్వారా క్రీస్తుకు వస్తుంది, క్రీస్తు ద్వారా తండ్రికి వస్తుంది. సో ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్, అడుగు వాటికంటే. సో దేవుడు సంఘములో ఉండే ప్రజలను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? తన విశ్వాసులను అడగాలి. అడగాల. అరే నాకు చదువు లేదని కాదు, నువ్వు ప్రార్థిస్తే ఆ వ్యాపారవేత్త కంటే ఎక్కువ డబ్బులు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నువ్వు ఊహించుకోవాలి. అందుకే నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ దట్ యు కెన్ ఎవర్ రిసీవ్. అందరూ చెప్పండి, క్రీస్తును తెలుసుకోవడమే గొప్ప విద్య అనండి. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. నోయింగ్ క్రైస్ట్, అంతకంటే గొప్ప క్వాలిఫికేషన్ లేదు. నువ్వు క్రీస్తుని తెలుసుకున్నావా? ఆ PhD ఇంటూ 1,000,000 రెట్లు ఈక్వల్ టు నువ్వు క్రీస్తు తెలుసుకోవడం. దిస్ ఈజ్ హౌ క్వాలిఫైడ్ యు ఆర్ ఇఫ్ యు నో జీసస్. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే అడగాల. అడుగుట అనండి. సో God is putting a demand on the church to ask. Today I said I want to talk about 3 things. Asking for prosperity, asking until you feel justified, guilt-free, asking till you get healed completely. These are the 3 things I'm focusing on today. Asking. ఈరోజు అడుగుట అనే దాని మీద నేను చేస్తాను. అందరూ అంటారు అడగొచ్చా, అడగకూడదా? కొన్నిసార్లు ఇగ్నోరెన్స్, ప్రార్థన లేకపోవడం, కొన్నిసార్లు తెలియకపోవడం. నీ తల్లికి వచ్చింది, నీ తండ్రికి వచ్చింది, ఇప్పుడు నీకు వస్తుంది కాబట్టి నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అది నీ తరంలో ఆగిపోతుంది. ప్రతిదానికి ఏదో చేస్తేనే కాదు, కొన్ని నీకు తెలియకుండా కూడా వస్తాయి. దేవుడు నువ్వు ఏదైనా అడిగితే అధికంగా చేయడానికి ఉన్నాడంట. సో నువ్వు ఉద్యోగం చేస్తేనే, వ్యాపారం చేస్తే, మోసం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, దొంగతనాలు చేస్తే, అబద్ధాలు ఆడితే ఇలాగా అని కాదు. అడుగు. దేవుడు అంటున్నాడు, పుట్ ఎ డిమాండ్ ఆన్ మీ, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యూ. ఒక రకంగా నువ్వు దేవుడి నుంచి అడిగి పొందుకుంటే నువ్వు తక్కువ తప్పులు చేస్తావు. అది ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీకు వచ్చే ఫిక్స్డ్ శాలరీ 50,000, 1,00,000, 20,000 ఎంతో. అప్పుడు ఏం చేస్తావు? సరిపోదు. ఇక వేరే మార్గం తెలియదు. నువ్వేం చేస్తావు? లంచాలు, మోసాలు, కబ్జాలు, ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. అదే దేవుడి నుంచి అడిగి పొందుకున్నావు అనుకోండి, ఏం చేస్తావు? సెకండ్ టైము మళ్ళా అడుగుతావు, థర్డ్ టైం మళ్ళా అడుగుతావు, ఫోర్త్ టైం ఎక్కువ అడుగుతావు. దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా ఏం చేస్తావు? నువ్వు గదిలోకి వెళ్ళి మోకరించి అడుగుతావు. అప్పుడు ఆయన అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే. అప్పుడు నువ్వు తీసుకునేవాడివిగా ఉండవు, ఇచ్చేవాడివిగా ఉంటావు, సహాయం చేసేవాడిగా ఉంటావు, దోచుకునేవాడులా ఉండవు. టుడే ఎవ్రీబడీ ఈస్ రిసీవింగ్ ఫైనాన్సెస్ బై ప్రేయర్.
బై ప్రేయర్. దిస్ ఇస్ గాడ్స్ హార్ట్. ఇది దేవుని హృదయం. ప్రార్థన అనండి. ఎందుకు యేసుప్రభు వారు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు? ఒక మాట అంటాడు. లెట్ మీ గివ్ యూ దట్ స్క్రిప్చర్ దా. మార్కు సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు మార్క్. ఆస్కింగ్. కొంతమంది అంటారు, బ్రదర్ ప్రమోషన్ ఇంకా జీతం పెరగాలి బ్రదర్. నో, ఆస్క్. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. అయ్యా, ఈ అరణ్యంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలము? ఈ అరణ్యంలో ఆయన చెప్తున్నాడు, ఆ మోషే కాలంలో 40 సంవత్సరాలు నేనే పోషించాను. ఐఎమ్ ద సేమ్ జీసస్ ఫ్రమ్ హెవెన్. ఓకే, జెహోవా జైరే. ఇక్కడేమో దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రార్థిస్తే ఎంత అడుగుతావు దానికంటే ఊహించువాడు 2 డేస్ ఇవ్వడానికి. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ 6,000 సంవత్సరాల నుంచి ఆయన పైన అలాగే ఉన్నాడు. గాడ్ ఈజ్ టెల్లింగ్ ఐఎమ్ హియర్ చెప్తున్నాడు అనమాట. చూడు, ఎడారిలో ఇచ్చాను నేను. ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని, చూడండి 8 చదువమ్మా. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద, వారు భోజనము చేసి తృప్తి పొందిన. అక్కడ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ ఎడారిలో ఎవరు వీళ్ళు తృప్తిపరుస్తారు? సాటిస్ఫై. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా అవుతారంట. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళు తినగా మిగిలిపోయినాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు తృప్తి పడేటట్టు తిన్నారు. దేవుడు ఎడారిలో కాదు, ఈ పట్టణాల్లో పల్లెల్లో తృప్తి పడే వరకు నీకు ఐశ్వర్యం ఇవ్వగలడు. అమ్మో ప్రభువా చాలు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు ఆస్క్. ఎందుకంటే కుటుంబంలో పెరుగుతావు నువ్వు ఇలాగా. తండ్రి కష్టపడి తీసుకొస్తాడు. అమ్మో, నెలంతా వచ్చేది సరిపోదు. వాళ్ళు దేవుడు నమ్ముకుంటారు కానీ నీకు తెలియదు. కానీ రానున్న రోజుల్లో దేవుడు మహిమ నుంచి అధిక మహిమ. కానీ ఈ దేవుడు నిండు అది ఎందుకు వాక్యం ఉండిన వాక్యమో ఆ వాక్యాన్ని కొంచెం లోతుగా డిఫరెంట్గా తెలుసుకుంటున్నాం అంతే. యు ఆర్ నోయింగ్ లైక్ ద సేమ్ గాడ్ బట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డాక్ట్రిన్. అదే దేవుడు, కానీ ఒక వాక్యం మీద నీకు విశ్వాసము పెరుగుతుంది అంతే. కొత్త మర్మము అనండి. రెన్యూయింగ్, నూతనముగా అభిషేకం పొందడం. సో గాడ్ కెన్ సాటిస్ఫై యూ. దేవుడు ఎడారిలో కూడా నీకు తృప్తినివ్వగలడు. సీదా కొంతమంది అలా ఉండిపోతారు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జాబ్ వచ్చే వరకు. సామెతలు 10:22, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల కష్టాన్ని చూసి నువ్వు పోల్చుకోక, నీవు మోకరించి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ ఇఫ్ యూ ఆస్క్. ఎలా వస్తుంది? అడుగుట ద్వారానండి. ఆస్కింగ్, బై ఆస్కింగ్, పుట్ ఎ డిమాండ్ ఆన్ హిమ్. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. అందరూ చెప్పండి, రక్షణ చాలా గొప్పదే అనండి. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సామెతలు 8:21, Proverbs 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. The wise man is telling, those that love me. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? అయితే మిమ్మల్ని ఏం చేయాలి దేవుడు?
మీ నిధులు, అకౌంట్స్, అంతమందికి అకౌంట్లు ఉన్నాయి, అంతమంది ఇళ్ళు ఉన్నాయి, పర్సులు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి. ఏం చేస్తారంటే దాన్ని దేవుడు ఫిల్ ఇట్ అప్. ఆయన ఏమన్నాడు? బాగా చదువుకుంటే అన్నాడా, బాగా వ్యాపారం చేస్తే అన్నాడా, ఉద్యోగం వస్తే అన్నాడా, ఫారెన్ వెళ్తే అన్నాడా? ఏమంటున్నాడు? లవ్ మీ, జస్ట్ లవ్. పక్కన చెప్పండి, జస్ట్ లవ్ అనండి. దీనికి ఏదో చెయ్యాలా, ఏదో జరగాల. ఈరోజు దేవుణ్ణి మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు అదే దేవుడు కానీ ఆయన వాక్యాన్ని నూతన విశ్వాసముతో తెలుసుకోబోతున్నారు. You're going to look and pray and ask God. God is loving you. ఎంతమందికి పిల్లలకి మీ ఆస్తిని ఇస్తారు? ఎంతమందికి మీ అవసరం వస్తే పిల్లలు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉంటారు? ఎస్, దేవుడు ఏకంగా ప్రాణం ఇచ్చేశాడు. తన కుమారుడు ప్రాణం డబ్బులు ఇవ్వడా, తన సొంత కుమారుని. లెట్ మీ గో టు ద Romans 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు. సమస్తమును అనండి. You see that God is willing to give you. నాకు తెలిసి ఈ వాక్యం మీద విశ్వాసం ఉన్నవాడు, ఎందుకంటే నా దేవుడు బ్లెస్ చేస్తాడని. అబ్రహాం అదే అన్నాడు లోతుని. ఈ పచ్చగా ఉండేది ఆస్తి గొడవలు వస్తున్నాయి, ఏం కావాలి లోతు నీకు? నా లోపల ఆశీర్వాదం ఉంది, నేను ఎక్కడైనా బ్లెస్ అవుతా. నా దేవుడి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నువ్వు కొట్లాడుతున్నావు. నాకు తెలుసు. తీసుకో ఆ పచ్చదనం అంతా, తీసుకో, అదంతా నీదే. నీ ఆస్తి నేను ముట్టుకోను. ఇదిగో ఎన్ని చచ్చిపోయాయి? 10 గుడ్ల, ఇదిగో 100 తీసుకో, రైట్, వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఇప్పుడు లేదు. 10-20 సంవత్సరాల తర్వాత సొదొమ గొమొర్రా మాడిపోయింది. అబ్రహాం సంతానం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ సంతానంలో యేసయ్య మనల్ని కూడా చేరుస్తున్నాడు. పక్కన చెప్పు, మనం అబ్రహాం సంతానమేనండి. We're also, you see that now. The blessing is in you. Bring it out. Pray for prosperity. Pray. ప్రార్థించు. రైట్ ఇట్ డౌన్. అది రాసుకుంటే దాని విశ్వాసం వేరు. అదే రాసుకొని లోపలికి వెళ్ళిపోయింది అనుకో, లోపల ఉంటుంది, ఇది బయటకు వస్తుంది. రైట్? సో రైట్ ఇట్ డౌన్ ఫర్ యువర్ సెల్ఫ్, సో ఇట్ విల్ గో డీప్. 122 కీర్తన 6-7 వచనాలు మీకు గుర్తుందా? నేను ఎప్పుడు చెప్పేవాడిని. సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. యెరూషలేం అన్న, ఇజ్రాయేల్ అన్న, సియోన్ అన్న, ఇంకోటి కూడా ఉంది, కొండ, రైట్, పర్వతము. ఇవన్నీ కూడా దేవుడు. చూద్దాం 122:6 నుంచి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Pray for the peace of Jerusalem, they shall prosper that love thee. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మీ పిల్లల్ని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమించే వరకు ఏం చేస్తారు మీరు? లోకాన్ని అంతటినీ కూడా ప్రేమించమని అడగడం. ఎవరైనా ప్రార్థనా సహాయం అడిగితే మీరు చేస్తారు. చూద్దాం. యెరూషలేముని ప్రత్యేకంగా ప్రేమించమంటున్నాడు. యెరూషలేము అంటే ఎందుకు? యెరూషలేము పాత నిబంధనలు అంతా ఉంటుంది. యెరూషలేము నా పట్టణము, అది దేవుని పట్టణము, దేవుని ప్రియమైన పట్టణం. అందుకే దావీదు అంటాడు, నేను యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంది మందిరం? పక్కన వాళ్ళు చెప్పు, యూ అనండి. నువ్వే అనండి. యు ఆర్ ద టెంపుల్. ఇంట్లో ఉన్నావా? అమెరికాలో ఉన్నావా? ఈరోజు చూస్తున్నావా? రాత్రి ఇంగ్లాండ్లో ఉన్నావా? ఎక్కడ? వేర్ ఎవర్ యు ఆర్. చూద్దాం 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమం ఉండును గాక. యెరూషలేము కొరకు ఏమని ప్రార్థించాలంట? వాట్ యు నీడ్ టు ప్రే ఫర్ జెరూసలేం? పీస్ బీ విత్ ఇన్ దై వాల్స్. పీస్. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి ఏం ప్రార్థిస్తుంది? ఆ పెళ్ళైన కుటుంబం కొరకు ఇద్దరు కొట్టుకోకూడదని, భార్య భర్తలు. ఓకే, ఇద్దరు చక్కగా ప్రేమగా ఉండాలని. అదే కాదు, అండ్ ప్రాస్పరిటీ విత్ ఇన్ దై ప్యాలసెస్. ప్రాస్పరిటీ అంటే ఏంటి? సమృద్ధి, డబ్బులు, ఐశ్వర్యం. ఏమని ప్రార్థించాలంట? శాంతి ఉండాలా, శాంతితో పాటు ఏముండాలా? సమృద్ధి. యెరూషలేము కొరకు. ఇప్పుడు యెరూషలేము ఎవరు? నువ్వు. కాబట్టి నీ ఇంట్లో పిల్లలు, భార్య భర్తల మధ్య క్షేమం ఉండాలా, సమృద్ధి ఉండాలని ప్రార్థించుకో. ప్రే.
కన్ను లేకపోతే అదొక బాధ, ఎముకలు లేకపోతే అదొక బాధ, ఈఎన్టీ స్పెషలిస్ట్ అదొక బాధ, బ్రెయిన్ అన్నీ. అలాగే ప్రాస్పరిటీ, హెల్త్, హోలీనెస్, హీలింగ్, యూ నీడ్ ఆల్ దిస్ థింగ్స్. ప్రాస్పరిటీ బి విత్ ఇన్ దై ప్యాలెసెస్. ప్యాలెస్ అంటే ఏంటి? మందిరం. ఎవరైనా మందిరం? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, ప్రాస్పరిటీ ఇన్ యూ అని చెప్పండి. తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి, నీ మందిరం అనే నీ ఇంట్లో సమృద్ధి ఉండును గాక అనండి. Pray that you will have prosperity. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. He is asking, please God. ఇంగ్లీష్లో బాగుంటుంది, సేవ్ నౌ ఐ బిసీచ్ ది ఓ లార్డ్, ఐ బిసీచ్ ది, సెండ్ నౌ. రేపు అంటున్నాడా? ఇలా నన్ను ఏమంటున్నాడు? నౌ. ఎడారిలో నేను చదువుకొని పెద్ద అయ్యి ఉద్యోగం వచ్చాక నాకు ఇస్తుందేమో ఈ రొట్టె, ఈ మన్నా. ఎవరైనా, ముసలోళ్ళైనా, వృద్ధులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఆ ఎడారిలో నువ్వు అడక్కముందే నీకు రావాల్సిందే. నాకు తెలిసి ఈ వాక్యం తర్వాత చదువుకునే పిల్లలు ప్రార్థించగా తల్లిదండ్రులు ఐశ్వర్యంతులు అవుతారు ఈ వాక్యం. ఎందుకంటే ఇందాక చూశాను కదా, చిన్నపిల్లడు ప్రార్థించి స్వస్థత కలుగు చేస్తున్నాడు. ఓకే, అయితే మీరు ప్రార్థిస్తే దేవుడు మీ ప్రార్థన కొరకు మీ తల్లిదండ్రులను ఆశీర్వదించి మీ కోరికలు నెరవేరుస్తాడు. ఇఫ్ యూ ప్రే గాడ్ కెన్ డూ దాట్. నీ తల్లిదండ్రులకు ఆ విశ్వాసం లేదా? నువ్వు చేయొచ్చు. గాడ్ కెన్ డూ ఇట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే చాలు, ఆ కుటుంబం అంటే ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే మీరు లోకమునకు, విశ్వాసులు లోకమునకు. ఆ స్టూడెంట్, ఆ 15 సంవత్సరాలు 11 సంవత్సరాలు కుర్రవాడు, ఆ సహోదరి, నీవు వాక్యాన్ని తెలిస్తే నీ కుటుంబము వంశానికి వెలుగవచ్చు. యూ క్యాన్ బీ అ లైట్ టు ద హోల్ వరల్డ్. యేసుప్రభువు 12 సంవత్సరాలకే మందిరానికి వెలుగయ్యారు. At the age of 12 he became the light of the house. As he is, so are we. So you can be a light of prosperity to your family. Send now. దయచేసి నన్ను రక్షించు యెహోవా. ఆ బిసిస్ ది, send now. అందరూ అనండి, now. నేను చెప్తున్నాను కదా, ఈ డిసెంబర్లోగా చాలామంది అద్భుతాలు చూస్తారు. ఈ లోపు మీలో చాలామంది మీ అప్పులు తీర్చుకొని అసాధారణమైనటువంటి సమృద్ధిలోకి వెళ్తారు. మీ తరతరాల దరిద్రాన్ని ఎరగొట్టేస్తారు. చక్కగా చదువుకుంటారు. ఏంది, ఏదో ఉద్యోగం లేకపోతే అవుతారని కాదు. నేను అనేకులకు వాక్యం ప్రకటించి దేవుని విషయాలు చెప్పాలంటే నేను బాగా చదువుకోవాల ఉద్దేశంతో చదువుకుంటారు, పిహెచ్డీలు చేస్తారు. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్ మైండ్. సెండ్ నౌ ప్రాస్పరిటీ. ఎంతమందికి ఇప్పుడే సమృద్ధి కావాలో? సెండ్ నౌ ప్రాస్పరిటీ. సెండ్ నౌ అంటే దేవుడు ఎందుకన్నావు అంటున్నాడు. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవడం ఎందుకు అంటున్నాడు? దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి కమ్ నౌ అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వెంటనే మీరు అద్భుతాలు చూస్తారు. యూ విల్ సీ. ఇంటికి వెళ్ళేలోగా నెక్స్ట్ మంత్, దిస్ మంత్, టిల్ డిసెంబర్, దిస్ ఇస్ ద వర్డ్, సెండ్ నౌ అన్నాడు దావీదుని. ఎప్పుడు నీకు ధైర్యం ఉందో, ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో, యూ క్యాన్ ప్రే. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు నేను ఆశీర్వదించబడ్డం దేవుని చిత్తము అని? ఈ రోజు నుంచి ఎంతమంది ఎడతెగక ప్రార్థిస్తారు? ప్రే ఫర్ ఫైనాన్సెస్. ప్రే. అప్పుడు ఎవరన్నా పట్టుకుపోయారు అనుకోండి, అది నీ జీవితాన్ని ఆపేయకూడదు. అరే ఆ ల్యాండ్ పోయింది, ఆ డబ్బులు పోయి. నో. ఏ గృహాలు అయితే ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నాయో ఆ గృహాల్లోకి సమృద్ధి కలుగును గాక. ఎక్కడెక్కడైతే చూస్తున్నారో ఆ హాల్స్లో ఉన్న గృహాలకి, ఆన్లైన్లో ఉన్న గృహాలకి సమృద్ధి కలుగును గాక. ఇప్పుడు నుంచే రా. నజరేయుడైన యేసయ్య, నేను నువ్వు చెప్పిన ప్రకారం నా సన్నిధిలో అడగమను. నేను అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఆశీర్వదించు దేవుడు. నన్ను అడుగు వారికి నేను గొప్పగా ఇచ్చువాడను. నీ ప్రజలను ఎలాగా నువ్వు వెండి బంగారంతో పట్టుకొచ్చావు అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించమని. నీ నుంచి వచ్చే ఐశ్వర్యము నీతి గలది, పరిశుద్ధమైనది. కాబట్టి నీవు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఐశ్వర్యం ప్రత్యేకంగా దయచేయమని నజరేయుడైన యేసు నామమున, నీ నామ మహిమార్థమై, నిన్ను ఎరిగిన వారు, నీ నామాన్ని ధరించుకున్న వారిని చూసి ఇతరులు భయపడాలి కనుక బహుసమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.